అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. లైఫ్ స్టైల్ డిసీజ్ అయిన డయాబెటిక్ పేషెంట్స్ లో అనేక రకాలైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు రకరకాల పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, షుగర్ ఉన్న పేషెంట్స్ లో అనేక రకాలైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నొప్పులు వస్తాయి? డయాబెటిక్స్‌లో కామన్‌గా ఫ్రోజెన్ షోల్డర్ ఒకటి కామన్‌గా చూస్తూ ఉంటాం. మెడికల్ టర్మినాలజీలో అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. ఇంకొకటి నరాలకి సంబంధించిన నొప్పులు, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ 2 చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. బేసికల్‌గా చాలా ఏళ్ళు షుగర్ ఉన్నా, లేదు కంట్రోల్‌లో లేని వాళ్ళకి కామన్‌గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజెన్ షోల్డర్ అంటే చాలా కాలం నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి, లేదు షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళకి షుగర్ మాలిక్యూల్స్, గ్లైకేటెడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి భుజంలో ఉండే లిగమెంట్స్ చుట్టూ పేరుకుపోతూ ఉంటాయి. సో, షుగర్ మాలిక్యూల్స్‌కి గ్లూ లైక్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి, ఆ లిగమెంట్స్ అన్నీ అతుక్కుపోయేసరికి మీకు నొప్పి వస్తుంది. అండ్ లిగమెంట్స్ అతుక్కుపోతాయి కాబట్టి షోల్డర్ మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. సో, మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడల్లా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ డే టు డే యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. బట్టలు వేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, బ్లౌజ్ ఏసుకోవడము, చెయ్యి పైనుంచి ఏమైనా వస్తువు తీయడం, ఇవన్నీ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవడం బేసికల్‌గా ఎనీ డయాబెటిక్ రిలేటెడ్ పెయిన్‌కి స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటాము. సో, షుగర్ షుడ్ బి అబ్సల్యూట్‌లీ అండర్ కంట్రోల్. బట్ చాలా ఏళ్ల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి, పర్టిక్యులర్‌లీ అన్‌కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో కామన్‌గా ఈ నరాల్ రిలేటెడ్ నొప్పులు అండ్ ఫ్రోజెన్ షోల్డర్ ఎక్కువగా చూస్తాం. నరాల నొప్పులు అంటే ఎక్కడెక్కడ వస్తుంటాయి? మోస్ట్ కామన్‌లీ బర్నింగ్ ఫీట్ చెప్తామండి. పాదాలలో మంటలుంటాయి. ఎందుకంటే బేసికల్‌గా స్మాల్ వెసెల్ డిసీజెస్ అంటాం. షుగర్‌లో డైరెక్ట్‌గా నరాలకి సంబంధించిన వ్యాధి కన్నా రక్తనాళాల్లో ఆ షుగర్ మాలిక్యూల్స్ అక్యుములేట్ అయిపోయి, కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి, సో, నరాలకి సంబంధించిన న్యూట్రిషన్ తగ్గిపోయి నరాల నొప్పులొస్తాయి. సో, నరాలకి సంబంధించి బ్లడ్ వెసెల్ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే వెయిట్ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే బ్లడ్ వెసెల్స్ పేటెన్సీ అంటాం. అవి పేటెంట్‌గా ఉంటే నరాలకి మంచి న్యూట్రిషన్ వస్తుంది. అవి తొందరగా రీజనరేట్ అవుతాయి. మరి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్ డయాబెటిస్ అందరి పేషెంట్స్‌కి స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిందే. అది లేనప్పుడు ఏది చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా కొంచెం వేరియబుల్ ఉంటాయి. సో, ఫ్రోజెన్ షోల్డర్‌లో బేసికల్‌గా ఎర్లీ స్టేజెస్‌లో సింపుల్ ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజెస్ తోటి సెట్ అయిపోతుంది. కానీ లేట్ స్టేజెస్‌కొచ్చేసరికి చాలా రెస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు పెయిన్ సివియర్ ఉంటుంది. డే టు డే యాక్టివిటీ అంతా కూడా తగ్గిపోతుంది. సో, ఒక్కటి మేము అంటే మీ పెయిన్ ఫిజిషియన్స్‌లో మేమేం చేస్తూ ఉంటాము అంటే స్కాన్ చేసుకుంటూ, అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఏవైతే లిగమెంట్స్ అతుక్కుపోయినాయో వాటిని సింపుల్ నార్మల్ సెలైన్‌తో అన్నా, డెక్స్ట్రోస్‌తో అన్నా వాటినన్నీ సెపరేట్ చేసేస్తాం. అవి సెపరేట్ చేసినప్పుడు మీ మూవ్‌మెంట్ రీస్టోర్ అవుతుంది. మీ పెయిన్ తగ్గుతుంది. సో, యూ డోంట్ రిక్వైర్ ఎనీ సర్జరీ ఫర్ దిస్. అండ్ ఫిజియో చేయడానికి కూడా కామన్‌గా ఫిజియోథెరపీ చేయమంటాం గానీ, ఫిజియో చేస్తున్నప్పుడు కూడా చాలా నొప్పి ఉంటుంది లేటర్ స్టేజెస్‌లో. చెయ్యి ఎత్తలేనప్పుడు ఫిజియోథెరపీ కూడా పని చేయదు. సో, ఈ హైడ్రోడయల్టేషన్ ఈస్ వాట్ వి డు. సో, హైడ్రోడయల్టేషన్, నర్వ్ బ్లాక్స్ మరీ సివియర్ కేసెస్‌లో నర్వ్ బ్లాక్స్ చేస్తాము. బట్ హైడ్రోడయల్టేషన్ తోటి లిగమెంట్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి గాబట్టి, మీ మూవ్‌మెంట్ రిస్టోర్ అవుతుంది. మీ పెయిన్ తగ్గుతుంది. డాక్టర్ గారు, కొందరికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. హ్మ్. ఇక షుగర్ పేషెంట్స్‌కి అయితే ఫుడ్ విషయంలో ఎంత రెస్ట్రిక్షన్ ఉంటుందో. హ్మ్. అయితే డైట్ కంట్రోల్ ఏదైనా చేయాల్సి ఉంటుందా ఈ నొప్పుల్ని తగ్గించుకోవడానికి? డైట్ కంట్రోల్ కంపల్సరీ చేయాల్సుంటుంది. ఎందుకంటే షుగర్ బేసికల్‌గా షుగర్ అనే కాదు. ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్స్. సో, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవద్దు. కార్బ్స్ తీసుకున్నా గూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోమంటాం. లైక్ పొటాటో బదులు స్వీట్ పొటాటో, సమ్ సబ్‌స్టిట్యూట్స్. సో, ఇది షుగర్ మాలిక్యూల్స్ ఎక్కువ అయినప్పుడే బాడీలో ఈ లిగమెంట్స్ దగ్గర అతుక్కుపోవడము, ఈ నరాల ఇబ్బందులు ఇవన్నీ ఒస్తాయి. సో, డైట్ యెస్. స్ట్రిక్ట్ కంట్రోల్ ఈస్ ఎ మస్ట్. ఈ షుగర్ పెయిన్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి? కామన్‌గా 40, 45 ప్లస్ వాళ్ళలోనే కామన్‌గా చూస్తూ ఉంటాము. అండ్ ఈ 2 కాకుండా ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతికి ఐడియల్‌గా అంటే సర్జికల్‌గా ఏమీ లేదు. ఫ్రోజెన్ షోల్డర్‌లో అన్నా ఎట్ ఎ లేటర్ స్టేజ్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోతే యూ హావ్ ఎ సర్జికల్ ఆప్షన్. డయాబెటిక్ న్యూరోపతిలో మెడిసిన్స్ దానికి ఫిజియో కూడా ఏమి ఉండదు. సో, మీ డైట్ కంట్రోల్ అండ్ యువర్ షుగర్ కంట్రోల్ అండ్ మెడికేషన్స్ కాకుండా మీ పెయిన్ తగ్గించాలి అంటే యెస్. పెయిన్ ఫిజిషియన్స్ హావ్ వేరియస్ ఆప్షన్స్ అండి. బొటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ కానుంచి, నర్వ్ బ్లాక్స్ కానుంచి, ఆ నర్వ్ బ్లాక్స్‌కి లాంగ్ టర్మ్‌గా ఉండడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, క్రయోథెరపీస్,
పెరిన్యూరల్ రీజనరేటివ్ థెరపీస్ అంటాం. నరాల చుట్టూ రీజనరేటివ్ థెరపీ అది ఇస్తే ఇట్ విల్ హెల్ప్ ఫర్ ది నర్వ్స్ టు రీజనరేట్. సో, యాస్ ఆఫ్ నౌ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి. ఇంతకుముందు ఇవన్నీ ఏవి లేవు. చాలా మందికి ఈ ఆప్షన్స్ ఉన్నాయని తెలీదు. సో, ఈ సఫరింగ్ అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే, ఈ టాబ్లెట్ ఇచ్చేసాము, ఇంజెక్షన్ ఇచ్చేసాము, మొత్తం తగ్గిపోతుందని కాకుండా, మీ సైడ్ నుంచి కూడా, పేషెంట్ సైడ్ నుంచి కూడా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకొని, ప్రాపర్ ఎక్సర్‌సైజ్ అవన్నీ చేసి, అండ్ దెన్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ విల్ డెఫినెట్‌లీ బీ హెల్ప్‌ఫుల్. డయాబెటిక్ పేషెంట్స్‌లో ది అదర్ కండిషన్స్ మనం చూసేది కార్పల్ టన్నెల్, మెరాల్జియా అంటాము, థై దగ్గర బర్నింగ్ సెన్సేషన్స్, ఎపికాండైలైటిస్, ప్లాంటార్ ఫేషియైటిస్ ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాము. వీటన్నిటికి కూడా యూ హ్యావ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్. So yes, pain physicians are here to help the patients. Do contact us. డయాబెటిక్ పెయిన్స్ రిలీఫ్ కోసం చాలా చక్కటి సొల్యూషన్స్, రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Yes, thank you.